పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలతో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఇవాల్టితో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఎల్లుండి పోలింగ్ జరగనుంది. టీడీపీ, వైసీపీ పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. పులివెందులలో ఈసారి ఎలాగైనా గెలిచి తీరుతామని టీడీపీ అంటోంది. దీనికోసం కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. అటు ఈ ఎన్నికల్లో గెలిచేందుకు వైసీపీ అడ్డదారులు తొక్కుతున్నట్లు తెలుస్తోంది. బెంగళూరు కేంద్రంగా జగన్ వ్యూహరచన చేస్తున్నారు. ఓటుకు 10,000 రూపాయలకు పైనే ఇచ్చేందుకు సిద్దమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, పులివెందులలో జెడ్పీటీసీ కైవసం చేసుకోవడానికి వైసీపీ అడ్డదారులు తొక్కుతున్నట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ తెలియచేయండి శ్రీహరి. సుమిత్ర, ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే పులివెందుల సంబంధించిన ఎన్నిక చాలా ఆసక్తికరంగా మారింది. పులివెందుల్లో జరిగేటువంటి అది జెడ్పీటీసీ ఎన్నిక అయినప్పటికీ ఒక అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ఏ విధంగా జరుగుతున్నాయో అలాంటి పరిణామాలు, పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో పులివెందుల జెడ్పీటీసీగా పనిచేస్తున్నటువంటి మహేశ్వర్ రెడ్డి చనిపోవడంతో ప్రస్తుతం ఈ యొక్క ఉప ఎన్నిక వచ్చింది. ఇదే జిల్లాలో ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానానికి సంబంధించినటువంటి ఉప ఎన్నిక కూడా జరుగుతోంది. కానీ ప్రస్తుతం అందరి చూపు కూడా ఏదైతే పులివెందులకు సంబంధించినటువంటి ఉప ఎన్నిక పైనే ఉంది. ఎందుకంటే అక్కడ నెలకొన్నటువంటి పరిస్థితులు, పరిణామాలు ఆ విధంగా ఉన్నాయి. సో పులివెందులు అంటేనే ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం. అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, వారి కుటుంబానికి ఇది చాలా బలమైనటువంటి నియోజకవర్గం. గత కొన్ని ఎలక్షన్స్ నుంచి మనం చూస్తే కూడా వారి కుటుంబం నుంచే ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కాబట్టి అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పరిణామాలు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, ఏ రకంగా చూసుకున్నప్పటికీ వారికి అనుకూలంగా ఇప్పటి వరకు ఉంటూ వచ్చాయి ఏ ఎన్నికల్లో చూసినా. కానీ పారినటువంటి పరిణామాలు, పరిస్థితులు అన్నీ కూడా చూస్తే గత ఎన్నికల్లో కూడా ఈ జెడ్పీటీసీ స్థానం పరిధిలో చూసినప్పుడు గతం కంటే ఏదైతే ముఖ్యమంత్రిగా జగన్ ఉన్నప్పటికీ తర్వాత వచ్చినటువంటి ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ఆయన మెజార్టీని కూడా ఇక్కడ తగ్గించగలిగింది తెలుగుదేశం పార్టీ. సో అలాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఈసారి జరిగేటువంటి ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా పులివెందుల సంబంధించినటువంటి జెడ్పీటీసీని కైవసం చేసుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ కసరత్తు చేస్తోంది. అందుకు అనుగుణంగానే ఎన్నికల బరిలో కూడా దిగింది. సో గండి ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు కడప జిల్లాకు పర్యటనకు వచ్చినప్పుడు గండికోటకు అక్కడ తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులు కానీ, కూటమి సంబంధించినటువంటి నాయకులు ఆయన్ని కలిసిన తర్వాత ఎన్నికల్లోకి దిగారు. సో ప్రధానంగా చూస్తే ఇక్కడ ఆ తెలుగుదేశం పార్టీ నుంచి గతంలో పోటీ చేసినటువంటి బీటెక్ రవి మాజీ ఎమ్మెల్సీ, వారి సతీమణి లతారెడ్డి ప్రస్తుతం జెడ్పీటీసీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. సో కాబట్టి సహజంగానే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు మొత్తం కూడా సతీష్ రెడ్డి గతంలో మాజీ ఎమ్మెల్సీ ఉన్నారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ప్రస్తుతం బీటెక్ రవి, తర్వాత రాంభూపాల్ రెడ్డి, వీరు ప్రధానంగా అక్కడ వ్యవహారాలు, రాజకీయాలన్నీ కూడా చూస్తున్నారు. కాబట్టి వారి కుటుంబంలో నుంచే జెడ్పీటీసీ స్థానానికి కూడా పోటీ చేసినటువంటి నేపథ్యంలో ఈ ఎలక్షన్లో ఎలాగైనా తమ పట్టు నిలుపుకోవాలి, ఖచ్చితంగా గెలిచి తీరాలి, ఇదే కరెక్ట్ టైం అని కూడా తెలుగుదేశం పార్టీ సంబంధించి బీటెక్ రవి భావిస్తున్నారు. అందులో భాగంగానే పోటీకి దిగడం. సో నాయకులందరూ కూడా సమన్వయం చేసుకుని ప్రస్తుతం అక్కడ ఎలక్షన్స్ని ఎదుర్కొంటున్నారు. సో ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నటువంటి సవిత కావచ్చు, లేకపోతే కడప జిల్లాకు, ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ్యులు, ముఖ్య నాయకులు, వీరందరూ ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ పర్యటిస్తున్నారు. అక్కడికే పరిమితం కాకుండా ఏదైతే పంచాయతీలు, దాదాపు 6 పంచాయతీల పరిధిలో 10,600 ఓట్ల వరకు ఈ జెడ్పీ పరిధిలోకి వస్తాయి. సో వీరికి సంబంధించి వ్యక్తిగతంగా కుటుంబ బంధుత్వాలు ఇవన్నీ ఉన్నటువంటి నాయకులందరూ ఇక్కడ ప్రచారం చేస్తున్నారు కూటమి తరపున. ఇంకోవైపు వైసీపీ కూడా ఈ యొక్క జెడ్పీటీసీ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోకపోతే ఇప్పటికే రాష్ట్రంలో 11 స్థానాలకు పరిమితమయ్యి ఉన్న పరిస్థితుల్లో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కక, ప్రతిపక్ష నాయకుని యొక్క పాత్ర పోషించలేక జగన్ కావచ్చు, వైసీపీ పడుతున్న ఇబ్బందులు తెలిసిందే. సో ఇలాంటి తరుణంలో ఈ ఉప ఎన్నికల్లో కూడా పులివెందుల్లో ఓడిపోతే తమ పరువు పోతుంది, ఇంకా ఈ పరిణామాలు రాబోయేటువంటి రోజుల్లో తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తాయని చెప్పి వైసీపీ భావిస్తున్న పరిస్థితి. అందులో భాగంగానే జగన్ ప్రత్యక్షంగా పులివెందులకు రాకపోయినా ఆయన ఇటీవల మనం చూసాం డోన్కు వెళ్లారు. అక్కడ డోన్ నుంచి ఆయన నేరుగా బెంగళూరుకు వెళ్ళిన తర్వాత ఈ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి వ్యవహారాలు
ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు వీటిపైనే ఎక్కువ ఫోకస్ కూడా పెట్టారు. అందులో భాగంగానే చాలా మంది నాయకులతో ముఖ్యులతో ఎప్పటికప్పుడు ఫోన్లో కానీ వాట్సాప్ వీడియో కాల్స్లో టచ్లో ఉంటూ అక్కడ పరిస్థితిని పరిణామాలను కూడా పర్యవేక్షిస్తున్నారు. ఎలాగైనా గెలవాలి, ఎంత ఖర్చు అయినా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవాలనేటువంటి విధానాలను ఇప్పటికే దిశానిర్దేశం చేసిన పరిస్థితి. అందులో భాగంగానే ఆ కడప జిల్లాకు సంబంధించిన వాళ్లే కాదు, బయటకు సంబంధించినటువంటి మాజీ మంత్రులు కావచ్చు, చాలా మంది ప్రస్తుతం ఏదైతే పులివెందల మీద వారు కూడా మొగ్గు చూపారు. ఇలాంటి పరిస్థితుల్లో పులివెందల ఎవరి కైవసం కాబోతోంది, పులివెందల్లో సంబంధించి గెలుపు నీదా నాదా అనేటువంటి పరిస్థితి పరిణామం నెలకొంది.